शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. స్ఫటిక రజతవర్ణం మౌక్తికీమక్షమాలాం అమృతకలశ విద్యా జ్ఞానముద్రాః కరాగ్రే దధత మురగకక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధ రూపం దక్షిణామూర్తిమీడే. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం భజ మనః శివమేవ నిరంతరం. నమో నిరిష్ఠాయ ప్రియదవదవిష్ఠాయ చ నమో నమః క్షోదిష్ఠాయ స్మరహరమహిష్ఠాయ చ నమః. నమో వర్షిష్ఠాయ త్రినయనయవిష్ఠాయ చ నమో నమః సర్వస్మై తే తదిదమితి సర్వాయ చ నమః. బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః. ప్రబలతమసే తత్సంహారే హరాయ నమో నమః. జనసుఖకృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః. ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.
విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ మహిమాన్వితమైనటువంటి వేద భాగమైన శ్రీ రుద్ర నమక మంత్రాలలో నిన్నటి రోజున 8వ అనువాకం చెప్పుకుంటూ ఉన్నాం. 6వ అనువాకంలో పరమేశ్వరుడు వేదవేద్యుడు వేదాంత వేద్యుడు అని చెప్పుకున్న తర్వాత ఒక 4 నామాలను స్మరించుకోవలసి ఉన్నది. శ్లోక్యాయ చ నమః, అవసాన్యాయ చ నమః అని చెప్పినప్పుడు శ్లోక్యాయ చ అంటే వేద మంత్రముల యందు ఉన్నవాడు, అవసాన్యాయ చ అంటే వేదాంతముల యందు ప్రతిష్ఠితులైన వాడు, వన్యాయ చ నమః అంటే దుర్గమములైన శాస్త్రాదుల యందున్నవాడు అని అర్థం చెప్పుకున్నాం. వాడు తర్వాత శబ్ద బ్రహ్మస్వరూపుడు అని తేలింది ఇప్పుడు మనకి. అంటే వేదముల యందు వేదాంతముల యందు ఉన్నవాడంటే శబ్ద బ్రహ్మస్వరూపుడు. ఈ శబ్ద బ్రహ్మం ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నది. అది ఎలా ఉన్నదంటే శ్రవాయచ ప్రతిశ్రవాయచ అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి శబ్దం యొక్క స్వరూపంగా రుద్రుణ్ణి ఆవిష్కరిస్తూ శ్రవాయచ అంటే వినబడేటటువంటి శబ్దం, సౌండ్ అని చెప్పడం. ప్రతిశ్రవాయచ అంటే రీసౌండ్ అనమాట. ధ్వని ఆతడే, ప్రతిధ్వని ఆతడే అని చెప్పడం. ధ్వని ఉద్గమించిన చోటు ఏదో ఆ చోటు శ్రవాయచ అని చెప్పబడింది. అది వెళ్ళి తిరిగి ఎక్కడ మారుమోగుతుందో అది ప్రతిశ్రవాయచ. ఈ విధంగా ధ్వనికి ఉండేటువంటి విస్తారమైన లక్షణం చేత శ్రవము ప్రతిశ్రవము అని పుడుతున్నాయి. చర్యలలో కూడా చర్య ప్రతిచర్య అనేది ఉంటుంది. ఈ స్పందన ప్రతిస్పందన అనే విషయమే శ్రవాయ ప్రతిశ్రవాయ. ఈ రెండిటి యందు కూడా రుద్రతత్వం ఉన్నది అని చెప్పి ఈ శబ్దం ఎంత వేగంగా వెళుతుందంటే ఆశుషేణాయచ ఆశురథాయచ, మహావేగంగా వెళ్ళగలిగే సైన్యం కలవాడు, మహావేగంగా వెళ్లే రథములు కలవారు అని చెప్పబడుతున్నారు. మనం సూర్యుడు గురించి చెప్పుకున్నప్పుడు రుద్రుడు శూరస్వరూపుడు అని చెప్పినప్పుడు ఆయన దగ్గరున్న సేనలు గాని ఆయన దగ్గరున్న రథాలు గాని మహావేగంగా ప్రయాణించగలవు అని అర్థం చెప్పుకోవడమే కాక మంత్రములే సేనలు రథములు అని చెప్పబడుతుంటాయి. వేద మంత్రములన్నీ కూడా ఒక సేనల వలె రథముల వలె పనిచేస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ప్రతికూల శక్తులన్నీ పరిహరింపజేయడంలో మంత్రములకు ఉన్నటువంటి శక్తి అపారమైనటువంటిది. అందుకే ఇక్కడ మనకి శ్రవాయచ ప్రతిశ్రవాయచ తర్వాత రథములు సేనలు చెప్పబడినప్పుడు మంత్రపరమైన అర్థమే తీసుకోవాలి కానీ యుద్ధంలో ఉపయోగించే సేనలు రథములు తీసుకోవలసిన అవసరం లేదు. అలాంటి అర్థాలు ఎలాగో చెప్పుకున్నాం. ఇక్కడ ఆశుషేనాయచ ఆశురథాయచ అంటే శబ్దము మహావేగంగా ప్రయాణించగలిగేది. అందుకు ఈ మంత్రరూపమైన శబ్దము ఆ వేగంగా ప్రయాణించగలిగేది కనుక ఆశు అని చెప్పారు. ఈ మంత్రానికి ఉండే మరో లక్షణమే శూరాయచ అవభిందతేచ. మంత్రము మహాశూరత్వం కలిగినటువంటిది. మంత్రం వల్ల వెలుగుడేటువంటి శక్తి ఏదైతుందో ఆ శబ్దశక్తి మహాపరాక్రమవంతమై ఆసురీ శక్తిని దునుమాడగలదు. మంత్రముల్లో రక్షోఘ్న మంత్రములు, పిశాచఘ్న మంత్రములు మొదలైనవి ఉన్నాయి. అవి ప్రయోగించడం చేత అవి శూరములై ఆ మంత్రములు ఆ రాక్షసుల్ని పిశాచాదుల్ని దునుమాడుతున్నాయి. అంతేకాదు అవభిందతేచ ఆ రాక్షస శక్తుల తలలు బద్దలు కొడుతున్నాయిట. అది అవభిందతే. భిందతే అంటే పగులగొట్టుట, అవభిందతే అంటే బాగా పగలగొడుతున్నాయని. పరమేశ్వరుని వేదం మరొక చోట చెప్తూ బ్రహ్మద్విషామూర్ధ్నే భినత్తి అని. బ్రహ్మద్విషామూర్ధ్నే, బ్రహ్మద్విషాం అంటే వేదద్వేషులు ఎవరైతే ఉంటారో, బ్రహ్మము అంటే వేదమని, బ్రహ్మము అంటే ధర్మమని, బ్రహ్మము అంటే పరబ్రహ్మమని, వాటి పట్ల ఎవరు ద్వేషం కలిగి ఉంటారో వారి తలలు పగలగొట్టమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది వేదం. అందుకే బ్రహ్మద్విషాం మూర్ధినే భినత్తి అని. అవభిందతే అంటే అది అర్థం అనమాట. దేవతాద్వేషులైనటువంటి ఆసురీ శక్తుల యొక్క తలలు పగలగొట్టగలిగే శక్తి ఈ శ్రవాయచ ప్రతిశ్రవాయచ అనేటువంటి మంత్రశక్తుల యందు దాగి ఉన్నది. అందుకు మంత్రస్వరూపుడైన రుద్రుణ్ణి ఇక్కడ భావన చేస్తూ ఈ మంత్రములే కొన్ని మనకి కవచముల వలె కాపాడుతాయి.
మంత్రములతో కవచాలు చేయడం ఎప్పటికీ మనకున్నది. రామరక్షా స్తోత్రమని, శివ కవచమని, హనుమత్ కవచమని, నృసింహ కవచమని, ఏ మంత్రోపాసనలైనా కవచం ఒక భాగం. ప్రతి మంత్రానికి సహస్రనామము, హృదయము, కవచము, కీలకము అనేటువంటివి ప్రధాన భాగములుగా చెప్పబడతాయి మంత్రోపాసనలో. అందుకు కవచం మంత్ర లక్షణం. అందుకే తర్వాత వర్మిణేచ అని చెప్పబడుతున్నది. కవచ స్వరూపుడైనటువంటి వాడు, కవచము ధరించి ఉన్నటువంటి వాడు, ఇది కూడా మంత్రములకు సంబంధించిన విశేషమే. అలాగే వరూధినీచ, వరూధనము అనగా కూడా కవచ స్థానమే. రక్షాస్థానాన్ని వరూధనము అని అంటారు. మంత్రములు మనకు రక్షాస్థానములు. అనేకములైన ప్రతికూల శక్తులను ఎదుర్కోవడానికి అనేకములైన మంత్రములు మనకు చెప్పబడుతున్నాయి. అభిచారాది మంత్రములు కూడా ఉన్నాయి. అవన్నీ అవసరమానండి, బ్రహ్మ విద్య ఉంటే చాలదా అని అంటుంటారు. ఎంత బ్రహ్మ విద్యావేత్త అయినప్పటికీ కూడా లోకంలో తిరుగుతున్నప్పుడు అనేక ప్రతికూల శక్తులు ఉంటూ ఉంటాయి కనుక వారు కూడా కవచాదులుగా రక్ష కోసం కొన్ని మంత్రములు ధరించి ఉంటారు. శ్రీ విద్యలో కూడా ప్రధానమైన షోడశి, పంచదశి లాంటి బ్రహ్మ విద్యలు ఉంటూ ఉన్నా ఆ శ్రీ విద్యోపాసకుడిని రక్షించడానికి వారాహి, ప్రత్యంగిర, శరభ, నృసింహ మొదలైన మంత్రములు కూడా అక్కడ చెప్పబడుతున్నాయి. కారణం ఆ ఉపాసకుడు ఆ సిద్ధి పొందే వరకు వెళ్లే మార్గంలో ఏ ప్రతికూలములైనవి వాడికి ఎదురు రాకూడదు. అవి కానీ ఎదురొచ్చాయా సాధనలు కుంటుపడతాయి. ఉదయం లేచి జపం చేసుకుందామంటే ఎక్కడలే నిద్రమత్తు వస్తుంది, ఏదో చిరాకు వస్తుంది. మనకు తెలియదు ఎందువల్ల వచ్చిందో. కొన్ని ప్రతికూల శక్తులు మన సాధన సాగనివ్వకుండా అడ్డుపడుతుంటాయి. అలాంటి వాటి నుంచి మనం రక్షణ పొందడానికే మంత్రశాస్త్రం అనేకములైన కవచ మంత్రాలని, కుర్చా మంత్రాలని కూడా ఇచ్చినది. వీటిని అందుకోసం వాడుకోవాలి. శత్రు బాధలు మన వైపు రాకుండా, మన వారి వైపు రాకుండా చూసుకోవాలి. అందుకే మహామహా ఉపాసకులకు కూడా దుష్ప్రయోగాలు జరిగినప్పుడు మంత్రశక్తులే ఆదుకున్నాయి. ఆదిశంకర భగవత్పాదులు ముమ్మారులు ప్రమాదకర పరిస్థితులు పడ్డారు. అయితే ఆయనకి శక్తి లేదా? తలంచుకుంటే దగ్ధం చేయగలడు ఆయన. కానీ మహాత్ములైనటువంటి వారు కర్మశేషాన్ని అనుభవించడానికి సిద్ధపడతారు కనుక వారేమీ అనుకోరు. కానీ వారిని కాపాడుకోవలసిన బాధ్యత శిష్యులదే. ఆ కారణం చేత ఆ ముమ్మార్లు కూడా నృసింహోపాసన చేసి పద్మపాదాచార్యుల వారు ఆయన్ని కాపాడుకున్నారు, శంకరాచార్యుల వారిని. అలాగే వివేకానంద వారికి కూడా ఒకసారి దుష్ప్రయోగం జరిగితే ఆయన శిష్యుడే కాపాడినట్లు వివేకానంద చరిత్రలో మనకు కనిపిస్తుంది. మంత్రానికి ఆ శక్తి ఉంది. అందుకే విప్రులైనటువంటి వారు ఈ ఆయుధ శక్తుల్ని ఆర్షధర్మానికి రక్షా కవచంగా ఉంచవలసిన బాధ్యత ఉన్నది. ఇవి సూక్ష్మ ప్రపంచంలో మనల్ని రక్షిస్తాయి. అందుకే మంత్రములు వర్మిణేచ, వరూధినేచ అని చెప్పబడుతున్నాయి. వరూధనము అంటే ఇది సాధారణంగా ఒక రథంలో సారథి కూర్చునే చోట ఏర్పరిచే రక్షాస్థానాన్ని వరూధనము అంటారు. అంటే ఆ యుద్ధంలో సారథికి ఏమీ ప్రమాదం కలగకుండా ఒక చోట ఏర్పాటు చేసుకుంటాడు అతడు రక్షణగా. అతను సరిగ్గా హాయిగా కూర్చోగలిగితేనే డ్రైవింగ్ బాగా చేయగలడు. ఆయన ఇరుక్కుంటూ బాధపడుతూ కూర్చుంటే రథం ముందుకు కదలదు. అందుకే ఆయన ముందు హాయిగా కూర్చోవాలి, ఆ సారథిని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఆయన కూర్చున్న చోటు వరూధనము అని కూడా చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా బిల్మినేచ, యోద్ధ అయిన పరమేశ్వరుడు, ఇవన్నీ కూడా రక్షకు సంబంధించినవే. ఇక్కడ నుంచి వర్మినేచ, వరూధినేచ, బిల్మినేచ, కవచినేచ ఇవన్నీ కూడా రక్షకు సంబంధించిన విషయములు. బిల్మినేచ అంటే రంధ్రము కల శిరస్త్రాణము ధరించిన వాడు, అంటే హెల్మెట్ అంటారు మనం. యోద్ధలు కూడా శిరస్త్రాణము, శిరస్సును రక్షించేదాన్ని ధరిస్తారు. అలాగే కవచినేచ, చీలమండల వరకు కూడా కవచాన్ని ధరించినటువంటి రుద్రస్వరూపాన్ని ఇందులో చూపిస్తున్నారు. ఇది మొత్తంగా మనం పరిశీలించవలసింది మంత్రస్వరూపుడు, శబ్ద బ్రహ్మస్వరూపుడైన పరమేశ్వరుడు. ఏ ఆధారంగా ఈ వ్యాఖ్యానం చేశారండి అంటే శ్లోక్షాయచ, అవసాన్యాయచ, శ్రవాయచ, ప్రతిశ్రవాయచ అనే శబ్దాధారంగా సంప్రదాయబద్ధమైన వ్యాఖ్యానం ఇది. దీన్ని తెలుసుకుని సప్తమోనువాకంలో యుద్ధ విద్యా స్వరూపుణ్ణి గ్రహించి అష్టమోనువాకంలో నమ సోమాయచ, రుద్రాయచ, నమస్తామ్రాయచ, అరుణాయచ వరకు నిన్న చెప్పుకున్నాం. సోమాయ సా ఉమా అనే విషయం, రుద్రాయ అంటే అగ్నిస్వరూపుడైన వాడు, భక్తులను తొందరగా అనుగ్రహించేటటువంటి వాడు అని విశేషం చెప్పుకుని సోమ రుద్ర అనే తత్వములు సోమాగ్ని తత్వాన్ని తెలియజేస్తాయని వ్యాఖ్యానించుకుని ఈ నమస్సోమాయ అనేటువంటి మంత్రంతో ప్రారంభమైన అనువాకం శ్రేష్టమైనదని, ముఖ్యంగా రుద్రమంతా వేదాలకి సారమైతే దీనిలో సారంగా ఉన్న అనువాకం ఇది. ఎందుకు దీనికింత శక్తి వచ్చిందని త్వరలో మనం తెలుసుకోబోతున్నాం.
అటువంటి నమస్తామ్రాయచ అరుణాయచ, ఆ సోమ రుద్ర అని ఏ తత్వం ఉందో అదే తామ్ర అరుణ అని సూర్యుని యందు ఉపాసింపబడుతున్న చైతన్య స్వరూపము. ఈ అరుణ అనే మాటే సోమ అనే మాటకి మనం కలిపి చూస్తే ఈ తామ్ర అరుణ రుద్ర ఈ తత్వమును కలబోస్తే అదే అరుణాం కరుణాతరంగితాక్షిం అయినటువంటి జగదంబిక యొక్క స్వరూపం, చిదేకర స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపం ఇది. ఆ పరమేశ్వరుడు శక్తి సహితంగా ఉపాసింపబడే స్వామి మనకేం చేస్తున్నాడంటే శంగాయచ పశుపతయేచ. శం గా, గా అంటే గమయతి అంటే చేర్చువాడు అని. దేనికి చేస్తున్నాడు? శం గమయతి ఇది శంగాయ అన్నారు. శం అంటే సుఖము, శాంతి, శుభము. సుఖము అంటే మన ఐహికంగా పొందేటువంటి ఒక రిలీఫ్, ఒక ఆనందం. అలాగే శుభం మనం కోరుకునే ఒక మంగళం. అలాగే శాంతము అంటే కైవల్య సుఖం. ఈ మూడు కూడా శం అనే శబ్దానికి అర్థాలు. దీనిని భక్తులకు కలిగించువాడు, తనను ఉపాసించే వారికి ఈ శం అనేది కలిగించుతాడు గనక శంగాయచ అని. పశుపతయేచ, ఈ పశుపతి నామం ఇక్కడ ఎందుకు చెప్పారు అంటే ఇది సార అనువాకం అన్నాం. సారవంతమైన అనువాకం గనక ఇంతకు ముందు ఉన్న అనువాకాల్లో మహానామాలు ఇందులో పెడుతున్నాడు ఇక్కడ. అందుకు పశుపతయే, పశుపతి అయిన రుద్రుడికి నమస్కారం. ఈ పశుపతి తత్వం మనం వివరంగా చెప్పుకున్నాం కనుక ఇక్కడ దీని అర్థం చెప్పవలసిన అవసరం లేదు. ఆ పశుపతి అయిన వాడు మన యొక్క పాశములన్నీ నడిపేవాడు, సమయమరిగి పాశ విమోచనం చేసేవాడు అయిన ముక్తికారకుడు పశుపతయేచ అని చెప్పి ఉగ్రాయచ భీమాయచ అగ్రే వధాయచ దూరే వధాయచ నమ ఉగ్రాయచ భీమాయచ. ఇక్కడ స్వామి స్వరూపంలో ఉగ్రా భీమా అని వచ్చాయి. అంతకుముందు మనకు భవ శర్వ మొదలైన నామాలు, ఇక్కడ ఉగ్ర భీమ ఈ నామములు, ఇవన్నీ కూడా స్వామి అష్టమూర్తులకు సంబంధించిన నామములు. ఈ నామాలని ఏర్చే మొత్తం మనకి ఆ అష్టనామాలు ఏర్పరిచారు. అష్టమూర్తి నామాలని ఋషులు నిత్యం స్మరించుకోదగ్గ నామాలుగా భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఇందులో ఉగ్రా భీమ అనేటువంటి నామములు చాలా విశేషమైనటువంటిది. ఉగ్రాయ వాయుమూర్తయే నమః, భీమాయ ఆకాశమూర్తయే నమః, రుద్రాయ అగ్నిమూర్తయే నమః, పశుపతయే యజమానమూర్తయే నమః అని చెప్పారు ఇక్కడ. ఉగ్ర అంటే వాయుస్వరూపుడైన రుద్రుడు, అష్టమూర్తుల్లో వాయుస్వరూపము. వాయువుల్లో ఎన్ని రకములు ఉన్నాయో అన్ని రకములు మనల్ని అనుగ్రహించుగాక. బయట ఉన్న వాయువులే కాక మనలో ఉన్న దశ విధమైన వాయువులు కూడా ఉగ్ర అని చెప్పబడుతున్నవి. పరమేశ్వరుడు ఉగ్రుడు భీముడు ఎలాగయ్యాడు? ప్రభువు గనక, అది నిర్వచనం. ఎవరయ్యా అత్యంత భయంకరుడు అంటే ప్రభువే భయంకరుడు. ప్రభువు వద్ద అందరూ భయపడతారు, అవునా లేదా అండి? ప్రభువు వచ్చాడు అంటే సభలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడతారు, తల వంచుతారు. ఎందుకంటే శాసన భయం. అంతేగాని ఇంత మిడిగుడ్లు వేసుకుని కూరలు వేసుకొచ్చాడు ఆ భయం కాదు, ఇక్కడ శాసన భయం. ఈశ్వరుని వద్ద ఎవరు భయపడతారంటే ఎవరు భయపడరు అన్నారు. ఆ జగదీశ్వరుని వద్ద ప్రకృతి శక్తులన్నీ కూడా తల వంచుతాయిట. భీషాస్మాత్వా తప్పవతి భీషోదేతి సూర్య అని వేదమంత్రములు చెప్తున్నాయి. సమస్త గ్రహ తారకలన్నీ కూడా స్వామి కనుసైగల్లోనే కదులుతూ ఉన్నాయి. ఆయన శాసన భయం వల్ల కదులుతున్నాయి. అలాంటి శాసన భయం చేయగలిగేటువంటి ఉగ్ర శాసకుడు గనక ఆయన ఉగ్రాయచ భీమాయచ అని చెప్పబడుతున్నాడు. ఇలా ఉగ్ర భీమ అనేటువంటి శబ్దములు విన్నప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది. అదేమిటి అంటే ప్రకృతిలో దేనినైనా శాసించి దాని ద్వారా మనకు రక్షణ కల్పించగలడు ఆయన. నువ్వు వెళ్ళి రక్షించిన భక్తుణ్ణి కాపాడుకో అని శివుడు ఆజ్ఞాపిస్తే ఏదైనా వచ్చి మనం రక్షించవలసిందే. అంతేగా నువ్వెవరు అయ్యా నాకు చెప్పడానికి అనడానికి లేదు. ఆయన శాసన అంతే, తిరిగి క్వశ్చన్ లేదు, ఆర్గ్యుమెంట్ లేదు ఆయన దగ్గర. ఉగ్రాయచ భీమాయచ. ఆయన రక్షణ ఎలా ఉంటుందంటే అగ్రే వధాయచ దూరే వధాయచ. ఆయన శత్రువుల్ని ఎలా సంహరించగలడు అంటే అగ్రే వధాయచ, ముందుండి చంపగలడు, దూరం నుండే చంపగలడు అన్నాడు. రెండూ చేయగలట ఆయన. శత్రువుకు ముందు వెళ్ళి సంహరించగలడు, అంతేకాదు దూరం నుండే సంహరించగలడు, రెండూ చేయగలడు. అంటే అంత మహాప్రతాపశాలి. ఎదురుగా ఉండి యుద్ధం చేయగలడు, ఎక్కడో దూరం నుండి కూడా సంహరింపజేయగలడు. ఆయన యొక్క వేటు నుంచి చూపు నుంచి ఏ ఒక్కడూ తప్పించుకోలేడు. ఎంత దూరాన్నైనా సరే పరమేశ్వరుని యొక్క శాసనం అమలవుతుంది. తన యొక్క
ధర్మాన్ని ఎవరు దాటుతారో వారిని శిక్షిస్తాడు ఆయన. అలాగే భక్తులని కాపాడడానికి ఆయన శత్రు సంహారం చేయడానికి ముందుకొస్తాడు. ఆ వచ్చినప్పుడు ఏ విధంగా కాపాడుకుంటాడు అనేది అగ్రే వధాయచ దూరే వధాయచ అనే నామం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీని గురించి మనం తెలుసుకోవాలి, నామాలు అర్థం కావాలంటే మహాభారతంలో అశ్వమేధ పర్వంలో ద్రోణ పర్వంలో చాలా చక్కని విషయాలు ఉన్నాయి. ఈ అగ్రే వధాయచ దూరే వధాయచ గురించి. అగ్రే వధాయచ అంటే ముందుండి శత్రువుల్ని సంహరించేవాడు అనగా అర్జునుడి యొక్క రథానికి ముందు పరమశివుడు జడలు విరబూసుకుని శూలముద్యంతం శూలాన్ని ప్రయోగించినప్పుడు ఆ శూలం ఎత్తి పట్టుకున్నట్టు ఆయన. అంతే, ఆ ఎత్తి పట్టుకున్న శూలము నుంచి అనంతానంతమైన శూలాలు వెలికి వచ్చేట. అవన్నీ అగ్నిజ్వాలలు వెదజల్లుతూ వెళ్ళి శత్రు సంహారం చేశాయి. ఇది అగ్రేవధాయచ. ఇక దూరేవధాయచ అంటే ఇంకా అవతల శత్రువు ఎలాంటి వాడో, వాడు నాకు లొంగుతాడో లేదో అని మనం అన్ని ప్లాన్ చేసుకునే లోపలే ఆ శత్రువుని నిర్వీర్యం చేయగలడు పరమేశ్వరుడు. మనకంటే ముందే నిర్వీర్యం చేసేస్తాడు దూరేవధాయచ అని చెప్పడంలో. అందుకే ఈ విషయమే కృష్ణ పరమాత్మ చెప్తారు, నిహతాంతేన వై పూర్వం అని. ఆ పరమేశ్వరుడే ఎప్పుడో సంహరించేశాడయ్యా ఆ శత్రువులందరినీ కూడా, నువ్వు ఊరికినే నిమిత్త మాత్రుడు మాత్రమే అని. ఈ విషయం అశ్వమేధ పర్వంలో ఉంది, ఇటువైపు ద్రోణ పర్వంలో ఉంది, అటు అనుశాసనిక పర్వంలోని కూడా చెప్పబడుతూ ఉంటుంది. ఇది కాక ఈ మాటే ఆయన విశ్వరూపంలో చెప్పాడు, మయైవైతాన్ నిహతాన్ అని. ఆ మొత్తం అందరూ కూడా నా చేత ముందే సంహరింపబడ్డారని. ఆ కారణం చేత అర్జునునికి విశ్వరూపంలో ఆయన వదనంలో ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తధాన్యాన్యపి యోధవీరాన్ మయాహతాన్ అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఈ ద్రోణ భీష్మాదులందరూ కూడా నా చేత ఎప్పుడో చంపబడ్డారయ్యా అని చెప్పాడు. అంటే కాలం మనం ఇక్కడ నిలబడి చూస్తే వర్తమానం, దాటి చూస్తే దానికి వర్తమాన భవిష్యత్తు భూతములనే అంచులు దాటిపోతుంది. అలాంటి అఖండ కాలస్వరూపాన్ని చూపించాడు శ్రీకృష్ణ పరమాత్మ. చూపించి కాలోస్మి లోకక్షయకృత ప్రవృద్ధో అని తన యొక్క ఆ విశ్వరూపం పేరు కాలాగ్ని రుద్ర స్వరూపము అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ కాలాగ్ని రుద్రుడు ఆయన్ను ఉపాసన చేస్తే అన్ని కాలములు మనకు అనుకూలమే. మనం ఇంకా ప్రయత్న దశలో ఉంటూ ఉండగానే మన ప్రయత్నం అవసరం లేని ఫలావస్థని ఆయన అందజేయగలడు. అది విశేషం. అందుకే అగ్రేవధాయచ దూరేవధాయచ. మనం ఒక కార్యం కోసం సాఫల్యం చేసుకోవడానికి బయలుదేరే లోపలే ఆయన అక్కడికి మనకంటే ముందే వెళ్ళి కార్యం అంతా సాఫల్యం చేసేయగలడు. అందుకే దూరేవధాయచ అని అంత చక్కగా చెప్పి నమో హంత్రేచ హనీయసేచ. హంతృ అంటే సంహరించేవాడు హింసించేవాడు అనే అర్థంలోనే ఇక్కడ వాడుతున్నారు. అయ్యా ఇలా సంహరించేవాడు హింసించేవాడు ఇలాంటివన్నీ చెప్పచ్చా అంటే చెప్పాలి, లేకపోతే చాలా ప్రమాదం. మన చుట్టుకునేవి మనకు ప్రతికూలములు చాలా ఎక్కువ. అనుకూల శక్తుల కన్నా ప్రతికూల శక్తులే ఎక్కువ ఉంటాయి మనకి. సృష్టిలో కూడాను నెగటివ్ వచ్చినంత తొందరగా పాజిటివ్ రాదు. మీరు పరిశీలించండి. మీరు ప్రాణం ఇచ్చినంత ప్రేమించినా పొరపాటును ఒక్క కఠినంగా ఒక్క చిన్న మాట అంటే చాలు అంత ప్రేమ పక్కకు పోతుంది. అవునా లేదా అండి? ఎన్ని అనాలో అన్ని. అంతకుముందు ఎలా ఉండేవాళ్ళు, ఆత్మీయతలు ఇవన్నీ మర్చిపోతారు. ఆ ఒక్క మాటతో అన్నాళ్ల బంధం కూడా తెంచుకోవడానికి సిద్ధపడతారు ఎవరైనా సరే. హ్యూమన్ నేచర్ అది. నెగటివ్ పట్టినంతగా పాజిటివ్ పట్టదు. అందుకు అనేకమైన ప్రతికూల శక్తులు మన చుట్టూ ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా విచ్ఛిన్నం చేసుకోగలిగే శక్తి మనకు లేదు. అది మనకు కావచ్చు, మన ధర్మానికి కావచ్చు, దేనికైనప్పటికీ కూడా ఆ విధంగా మనల్ని ఆవరించినటువంటి అనేకమైన ప్రతికూల శక్తులే శత్రువులు. వాటిని సంహరించగలిగేటువంటి మహాచైతన్యం పరమేశ్వరుని వద్దే ఉన్నది. అందుకే ఆ మహేశ్వరుణ్ణి ఆశ్రయిస్తే హంత్రేచ హనీయసేచ రెండిటికి అర్థం ఒకటే, సంహరించువాడు అని. మరి 2 మార్లు ఎందుకు చెప్పారంటే అన్ని మార్లు చేస్తే గానీ మనకి ప్రయోజనాలు నెరవేరు. సరే, దీనిలో మనకు అర్థం మనం గ్రహించవచ్చు. హంత్రేచ అంటే ఇతడంతలే మేము సర్వాధికులం అని గర్వించే వారిని సంహరించువాడు కనుక హంత్రేచ అన్నారు. హనీయసేచ అంటే ఈయన అవమానించాలి అని చెప్పి ఈయనతో విరోధం పెట్టుకున్న వారిని సంహరించువాడు అని అర్థం. ఈ 2 విశేషాలు ఇక్కడ. మరి ఉదాహరణలు చూపించారు కదా. హంత్రేచ ఎవరు? పరమేశ్వరుడు అనుగ్రహించి ఏవో మనకు వస్తాయి సంపదలు. వస్తే మనమేమనుకుంటాం, పరమేశ్వరుడు మాత్రం ఒట్టినే ఇచ్చాడా, మన తపస్సులకు ఫలంగా ఇచ్చాడు, మనం చేసిన జపాలకు ఫలంగా ఇచ్చాడు, ఆయన ఏం చేశాడు అని క్రమంగా మనలో అహంకారం పెరుగుతుంది. ఈ అహంకారం పెరిగి చేయరానివన్నీ చేయడానికి కూడా సిద్ధం అవుతూ ఉంటాం.
అందుకే భక్తితో పాటు సాత్విక ప్రవృత్తి కూడా పెంచుకోవడం చాలా అవసరం. భక్తితో పాటు అహంకార రాహిత్యాన్ని పెంచుకోవాలి. అలా కానప్పుడు ఆయన ఎక్కడైనా ఒక్కడు కొట్టినా పడతాడు. దానికి ఉదాహరణ హంత్రేచ అనే దానికి భాష్యకారులు ఇచ్చిన ఉదాహరణ ఏమిటంటే, తానే సర్వాధికుడు అని గర్వించే వారిని హింసించేవాడు. ఉదాహరణ ఎవరంటే రావణాసురుడు అన్నాడు. వాడు ఏం చేశాడు? స్వామి వల్లే వరాలు పొందాడు. ఆ వరాలు పొంది నేనంతా స్వామిని ఎత్తుకుపోతానన్నాడు ఆయన. నీ వల్ల కాదురా అన్న నందీశ్వరుడితో తగువ పెట్టుకున్నాడు. అక్కడితో ఆకుండా కైలాసాన్నే ఎత్తేస్తానన్నాడు. ఎత్తడానికి ప్రయత్నించాడు. మొత్తం ఆ 20 చేతుల భుజాలకి ఎవడిచ్చాడు ఆ శక్తి? ఆయనే ఇచ్చాడు. కానీ ఈ కైలాసం ఎంత అనుకున్నాడు. అనుకుని ఎత్తబోతే ఏం చేశాడు? ఆయన కేవలం తన బొటన వెళ్ళిన అలా అన్నట్టు ఆ పైన అనగానే మొత్తం ఆ చేతులన్నీ కూడా దాడిపోయాయి. అలాగ కొన్ని వేల సంవత్సరాలు ఏడిచెట్టు, పెద్ద ఏడుపు. ఆ ఏడుపుని అందరూ ఏడిచెట్టు, అంత భయంకరంగా ఏడిచాడు. అంటే జాలి ఏడవలేదు, ఆ ఏడుపు శబ్దం భరించలేక ఏడిచారు అందరూ కూడా. అంత రావణ్ చేశాడు కనుక ఆయన రావణుడు అయ్యాడు ఆయన. అలాగా వాడికి అక్కడ ఇంకా అహంకరిస్తే రామ రూపంలో ఆయనే సంహరింపజేశాడు. అందుకే హంత్రేచ. ఇక హనీయసేచ. హనీయసేచ అంటే దశము విరోధము పెట్టుకుని నిరంతరం నిందిస్తూ తిరిగే వాళ్ళు ఉన్నారే, వాళ్ళ పని కూడా పూర్తి చేసేవాడు అని. దానికి ఉదాహరణ దక్ష ప్రజాపతి. అందుకే హంత్రేచ అన్నప్పుడు రావణాసురుడు మొదలైన అహంకార పూరితను సంహరించిన వాడు అని అర్థం. అక్కడ హనీయసేచ అంటే ద్వేషబుద్ధి కలిగినటువంటి దుర్మార్గుల్ని శిక్షించువాడు అని అర్థాన్ని తీసుకోవచ్చు. ఇలా ఉన్న స్వామిని నమో వృక్షేభ్యో హరికేశేభ్య అన్నారు. ఇంతకుముందు వృక్షాల గురించి చాలా చెప్పుకున్నాం. మళ్ళీ అష్టమోనువాకంలో ఎందుకు చెప్పారంటే, ముందు గడచిన నామాల్లో ఈ నామం చాలా విశిష్టమైనదని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. మీరు అనువాకం చూస్తే ముందు అనువాకాల్లో ఉన్నటువంటి దివ్యమైన నామములు ఏర్చి కూర్చిపెట్టినట్టుగా గోచరిస్తాయి ఇక్కడ మనకి. అది విశేషం. అందుకే వృక్షేభ్యో హరికేశేభ్యో అనడంలో అంతరార్థం ఏంటంటే, వృక్ష రూపముల్లో హరికేశములు అనగా ఆకుపచ్చని కేశములు కలిగినటువంటి వాడు అని. దీని గురించి మనం చాలా వివరం చెప్పుకున్నాం. కానీ వృక్షము అని శివుణ్ణి అన్నారు కనుక ఒక్కసారి చూద్దాం. పచ్చని చెట్టుని చూస్తే పరమేశ్వరుడు గుర్తు రావాలి అని మనం చెప్పుకున్నాం. అసలు పరమేశ్వరుడు ఎలాంటి రూపాలతో ఉన్నాడంటే, మనకు మారేడు మొదలైన చెట్లన్నీ ఆయన రూపములే. ఇది కాక స్వర్గంలో కూడా కల్పవృక్షాది రూపముల్లో ఉన్నవాడు అని చెప్పారు. కల్పవృక్షాది రూపాల్లో ఉన్నట్ట. అసలు శివుడే పెద్ద కల్పవృక్షం అండి. ఈ విషయం మనకి పాండురంగ మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు చెప్తాడు. ఈ చిగురాకు ఈ ప్రసవమీ పువ్వుదేనెయ ఎంత ఎప్పని చుచితిరే యటంచు తన చుట్టూ సుఖాదులు నిలిచి కొల్వగా. సుఖములన్నీ వచ్చి ఒక చెట్టు దగ్గరకు వచ్చేట. సుఖములంటే ఏమిటి? చిలకలు. చిలకలన్నీ వచ్చి ఈ చిగురాకు ఎంత బాగుందో, ఈ పువ్వు బాగుందో, ఈ తేనె బాగుంది చూసారా అని అంటున్నాయట. అలా సుఖాదులన్నీ కొలుచుకుంటూ ఉంటే ఉన్న చెట్టుకు నమస్కారం అన్నాడు. ఆ చెట్టు ఎవరయ్యా అంటే శివుట్ట. ఎలాగో చూడండి ఇక్కడ. ఆ చిగురాకు ఏదంటే కపర్దాంచిత అన్నాడు. కపర్దం ఆ జటాజూటమే చిగుళ్ళుట. అది చిగురాకులతో నిండిపోయిన చెట్టు. అది చిగుళ్ళు ఎలాగైతే లేత ఎర్రని కాంతులతో ఉంటాయో అలాంటి జటాజూటం అవి చిగురాకుల్లాగా ఉన్నాయి. ఇక అందులో కుసుమం ఉందిట, చక్కటి కుసుమం. అదేంటంటే చందమామ. ఇక తేనె కూడా ఉన్నది అందులో. అదేంటంటే గాంగజరి, ఆయన నుంచి వస్తున్నటువంటిది. చూసారా ఎంత బాగున్నదో అని. సుఖాదులు నిల్చుకొల్లవగా. సుఖాదులు అంటే చిలకలు మొదలైనవి అని చెట్టుకి అర్థం. శివుడే అయితే సుఖాదులు అంటే సుఖమహర్షి మొదలైన వారందరూ నిలిచి కొలుచుకుంటున్న కల్పవృక్షానికి నమస్కారం అన్నారు. ఈ కల్పవృక్షం ఏదివ్వదు చెప్పండి. అందుకే విశ్వనాథ వారు చెప్తారు, అక్లీబద్వయమూర్తి నీదు జడలయ్యా బాలపత్రావళు శుక్లద్వాదశి చంద్రఖండము జటాజూటిన్ ప్రసూనంబు నిత్యక్లిన్నంబును భస్మపుప్పొడి మధుస్యందంబు జోగంగా నాయీక్లేశంబు హరింప సౌరతరుమూర్తి చూడు విశ్వేశ్వరా అని చెప్పారు ఆయన. నీదు జడలు అయ్యా బాలపత్రావళు శుక్లద్వాదశి చంద్రఖండము జటాజూటిన్ ప్రసూనంబు నిత్యక్లిన్నంబును భస్మ పుప్పొడి. ఆ పువ్వుల పుప్పొడిలాగా ఆయన ఒంటి నిండా భస్మం ఉందిట. ఇక మధుస్యందంబు జోగంగా ఆ తేనె ధారలాగా గంగ కురుస్తున్నటువంటిది. మరి కల్పవృక్షం ఏం చేస్తుందంటే, నా ఈ క్లేశంబు హరింప సౌరతరుమూర్తి చూడు విశ్వేశ్వర. ఓ కల్పవృక్ష స్వరూపమా
నన్ను అనుగ్రహించవయ్యా. శివుడు అంటేనే కల్పవృక్షం. కల్పవృక్షం ఏది కోరుకుంటే అది ఇస్తుంది. ఈ శివుడనే కల్పవృక్షం కూడా భక్తులకు ఏది కోరుకున్నా అది ఇస్తుంది గనక శివుడు పచ్చని చెట్టు వంటివాడు. అందుకే ఆ పరమేశ్వరుడికి పేరేమిటి అంటే లోకమునకు నీడం, ఎత్ర విశ్వంభవత్యేక నీడం అని మనకి వేదములే చెప్తున్నాయి. ఎక్కడ విశ్వమంతా ఒక గూటిలో ఒదిగినట్లు ఒదిగి ఉందో అది బ్రహ్మము అని. ఒక గూటిలో పక్షులన్నీ ఎంత భద్రంగా ఉన్నాయో శివుడనేటటువంటి చెట్టు యందు ఈ విశ్వమంతా ఆశ్రయించుకున్నదిట. ఒక్క చెట్టును ఆశ్రయించుకుని ఎన్ని పక్షులు ఉంటాయండి. అలాగే ఈ విశ్వంలో ఉన్న పక్షులందరూ, ఈ జీవులందరూ ఆ శివుడనేటువంటి కల్పవృక్షాన్ని ఆశ్రయించుకుని తమ జీవితాన్ని గడుపుతున్నాయి. అందుకు వృక్షేభ్యో హరికేశేభ్య అంటే పచ్చని చెట్టు ఆయన, అంతేగాని ఎండిన చెట్టు కాదు ఆయన, పచ్చని చెట్టు. ఆ పచ్చని చెట్టు అంటే ఫలములతో వాటన్నిటితో కూడి మనకు కావలసిన అభీష్ట ఫలాల్ని అందజేసే కల్పవృక్ష స్వరూపము. అందుకే వృక్షేభ్యో హరికేశేభ్య అంటే మనకు కావలసినవన్నీ వచ్చేసే ఆ మంత్రం అనగానే అది విశేషం. అలాంటి ఆ పరమేశ్వరుని యొక్క అసలు స్వరూపం ఇక్కడ చెప్పబోతున్నారు. రుద్రమంతా గొప్పదవడానికి ఏది కారణమో, అష్టమోనువాకు అందులో గొప్పదవడానికి ఏది కారణమో అది ఇప్పుడు చెప్పబడుతూ ఉన్నది. అదేమిటి? నమస్తారాయ అనేటువంటి మాట. తారాయ అని స్వామికి పేరు. తారము అంటే తరింపజేయునది అని అర్థం. తారాయ అంటే తరింపజేయు శివునకు నమస్కారము. తారహ మనకు తారక మంత్రం అనే మాట విన్నాం మనం. తారహ అంటే తరింపజేయుట, దాటించుట. దీనినే మోక్షము అంటారు. మోక్షకారకమైన మంత్రమును తారము అని అంటారు. ఇది విశేషం. మంత్రాలు అనేక రకాలుగా ఉంటాయి. తారక మంత్రములని, అభీష్టకారక మంత్రములని, ఆభిచారిక మంత్రములని వేదముల్లో మంత్రములు ఇవి. ఈ 3 రకములుగా వేద మంత్రాలు ఉంటాయి. తారక, అభీష్టకారక, ఆభిచారిక మంత్రములు వైదిక మంత్రములు. ఇవి కాక తాంత్రిక మంత్రములు చాలా చెప్పబడి ఉన్నాయి. ఇవి కాక శాబర మంత్రములు కొన్ని చెప్పబడుతున్నాయి. శుచి మొదలైనవి లేనటువంటి వారు జపించుతూ ఉంటారు. ఈ గిరిజనులు మొదలైన వారి వద్ద ఈ శాబర మంత్రాలు చాలా ఉంటాయి. ఇవి క్షుద్ర మంత్రములు, ఇవి శాబర మంత్రములు. తంత్ర మంత్రములు వేరు, వైదిక మంత్రములు ఈ 3 రకాలుగా ఉంటాయి. అందుకు వైదిక మంత్రముల్లో మన ఇష్టసిద్ధికి అనిష్ట పరిహారానికి ఉపయోగించే మంత్రములు వేరు. ఇక మోక్షము కోసమే ఉపయోగించే మంత్రములు కొన్ని ఉన్నాయి. వాటిని తారక మంత్రములు అని చెప్తారు. అలాంటి తారక మంత్ర స్వరూపుడైన రుద్రుడికి నమస్కారము. ఈ తారక మంత్రాల్లో మొదటిది ఏమిటయ్యా అంటే ఓంకారస్తారః అని మనకు వేదమే చెప్తున్నది. ఓంకారమే తారము, తరింపజేయనది అని. దీనినే ప్రణవము అన్నారు. నవ అంటే దీని నుంచే, నవ్వ అనే ధాతువు నుంచే నావ అనేది కూడా ఉత్పన్నం జరిగింది. అందుకే ప్రణవ బాగా దాటించునది అని. ఓంకారం అంటేనే బాగా దాటించినది. అందుకే ఓంకార స్తారః దాటించునది అని అర్థం. అమ్మవారికి కూడా తారాదేవి అని పేరు మనకున్నది. అంటే అర్థం ప్రణవస్వరూపిణి, మోక్షప్రదాయిని అని అర్థం అన్నమాట. ఆ విధంగా ఇక్కడ నమస్తారాయ అంటే ప్రణవస్వరూపుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. మొత్తానికి తరింపజేసే స్వరూపుడు అని అర్థం కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ శివుడు ప్రణవస్వరూపుడు అని చెప్పడానికి మనకి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అన్నప్పుడు సర్వ విద్యలకి ఈశ్వరుడు, సర్వభూతములకు ఈశ్వరుడు. అతను ఎవరయ్యా అంటే బ్రహ్మాధిపతి, బ్రహ్మకు అధిపతి, బ్రహ్మణోధిపతి, వేద మంత్రములకు అధిపతి. బ్రహ్మాధిపతి, బ్రహ్మణోధిపతి బ్రహ్మ, ఆయనే పరబ్రహ్మస్వరూపుడు. ఆయన ఎవరయ్యా అంటే శివో మే అస్తు సదాశివోం, సదాశివ ఓం అని చెప్పబడింది. ఆ సదాశివుడే ఓంకార స్వరూపుడని మనకు తైత్తిరీయం చెప్తున్నటువంటి విశేషం. ఇలాగే పురాణాలు కూడా శివోవా ప్రణవో హేష, ప్రణవోవా శివస్మృత, వాచ్య వాచకయోర్భేదో నాత్యంతం విద్యతే క్వచిత్ అన్నారు. ఇక్కడ శివునకు ప్రణవమునకు భేదము లేదు, అత్యంత భేదము లేదు అన్నాడు. మళ్ళీ ఎక్కువ భేదం లేదు అన్నాడు. ఈ రెండు శివుడు ప్రణవం ఒక్కటే, ఎక్కువ భేదం లేదన్నాడు. అంటే ఎక్కువ భేదం లేదంటే కొంచెం ఉందనే కదా అర్థం. ఏమిటది విశేషం అంటే ప్రణవం వ్యక్తమైన శివుని యొక్క స్వరూపమై క్రమంగా మనల్ని శివుల్లో చేరుస్తుందట. అది విశేషం. అందుకే ప్రణవోచ్చారణ మనం చేసేటప్పుడు మాండుక్యం దీని విషయంలోనే చతుర్థం మన్యంతే శివం అద్వైతం అనే మాట మనకు చెప్పబడుతున్నది. చతుర్థం ఇక్కడ ప్రణవం, చతుర్థం శివం.
దీని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఉపనిషత్ క్రమం ఇక్కడ చెప్పబడుతున్నది. ఈ నమస్తారాయ ఇప్పుడు చెప్పబోయే ఒక మహామంత్రాన్ని యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ మహామంత్రం ఏమిటి? ఇప్పుడు చెప్పబోయే మహామంత్రం అది తారక మంత్రం. ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఆ తారక మంత్రాన్ని మనం గ్రహించబోతూ ఉన్నాం. అది తారహ, అది కైవల్యప్రదాయమైనటువంటి మంత్రం. అదే శివం, శివాన్ని చేర్చేది ఏదో అదే కైవల్యం. ఆ శివం ఎలా చేరుస్తుందో ఇక్కడ చెప్తున్నారు. అకార ఉకార మకారములు, దాని తర్వాత ఉండేది నాలుగవది ఏదో అది తురీయం. ఈ అకార ఉకార మకారములు విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత అని మూడు తత్వాన్ని తెలియజేస్తాయి. ఆ ఊమా అని, ఆ ఓం అని చివరికి మనం దేనిలో లీనమవుతున్నాము. ఆ తురీయ అవస్థ అది పూర్ణమైనటువంటి పరబ్రహ్మ యొక్క స్వరూపం. దాన్ని చతుర్థ మాత్రా రూపమైన నాదం అని అంటారు. ఇది చతుర్థ మాత్రా రూపం. ఆ నాదాన్ని మరింత విశ్లేషిస్తే బిందువు అనేది కూడా గోచరిస్తుంది. మొత్తానికి అది అవ్యక్తం. వ్యక్తం ఎంతవరకు? ఆ ఊం వరకే. ఇంకా పైన నాదం అవ్యక్తం. అదే త్రిగుణాతీతం, అది తురీయం, అది శివం. ఇది మాండుక్యోపనిషత్తు చెప్తున్నటువంటి విషయం. అందుకే చతుర్థం మన్యంతే శివం అని ప్రణవ స్వరూపాన్ని ఆవిష్కరించినటువంటి ఆ మంత్రాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. నమస్తారాయ అనేటటువంటిది. ఎందుకు ఈ తారహ అన్నారనే దాన్ని జాగ్రత్తగా అట్టిపెట్టుకోండి. ఆ విషయం చెప్పబోతున్నాం త్వరలో. మొత్తానికి ప్రణవస్వరూపుడు అని ఒకటి, తారక మంత్రస్వరూపుడు అంటే కైవల్యదాయకమైన మంత్రస్వరూపుడు. ఆ మంత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇక్కడ. నమస్తారాయ నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. అది చెప్పబోతున్నాడు. ఈ స్వరూపమే తారహ. ఇంట్రడక్షన్ లాంటిది. ఈ తారహ ఆయన ఒక విద్యను ఇవ్వబోతున్నాడు. తార విద్య అంటే మనకి కైవల్యాన్ని ప్రదానం చేయగలిగిన మహామంత్ర విద్యని ఇక్కడ వేదమాత మనకి అందిస్తున్నది. అదేమిటి అంటే శివుని యొక్క స్వరూపంలో ప్రధానమైన నామాలు ఇక్కడ మూడు చెప్పబడుతున్నాయి. శంభు, శంకర, శివ. శంభోని మనం అరుస్తాం. ఆ శంభోని అరవగలిగితే అది చాలా గొప్ప విషయం అండి. కంఠం ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు శంభో అని అనగలిగితే మన ప్రాణశక్తి అంత బాగా పనిచేస్తుంది. మైకులు లేని కాలంలోనే, మైకుల అవసరం లేకుండానే ఆదిభట్ల నారాయణదాసు వారు శంభో అని అరిచేవారు ఉదయం. అప్పుడు సూర్యుడు వచ్చినా నిద్రలేవని ఊరు ఆయన నాదం విని లేచేది ఆ విజయనగరం. అంతేకాదు ఆయన హరికథ ప్రారంభించాడంటే ముందు చేసేది శంభోని. ఏ శంఖం కావాలండి అప్పుడు? శంభో నరిస్తే కంఠమే శంఖమైందే. కైలాసం దాకా శివుడికి వినబడుతుంది. ఆ ఓ అనే మాటలోనే ఓంకారం ఉందండి. చివరికి నువ్వు నాదం పెట్టుకో, కానీ ఓ అనే పిలిపే ఓ అనేటటువంటి ఆ పిలుపు ఏ భాషలోనో ఓ అనే ఒక ప్రకటన ఉంది. అంటే మానవుడికి తెలియకుండానే సహజంగా ఉత్పన్నమయ్యే దివ్యనాదం ఓ అనేటువంటిది. అందుకే శంభో అనే పిలుపు చాలా గొప్పది. అలాంటి శంభుని నామస్మరణ ఉన్నదే శంభు. ఆ భకారం పలగ్గానే మనలో ఉన్నవన్నీ ఊదుకుపోతాయండి. అదో విశేషం. అనేక అరిష్టాలను ఊదగలిగే శక్తి ఆ భకారంలో ఉంది. అందుకే శ్రీనాథుడు వారు భాశబ్ద ప్రయోగంతో ఒక పెద్ద శేషపద్యం రచించారు. ఆయన ఒక పెద్ద డాక్టరు, మంత్రశాస్త్రవేత్త. దాని గురించి వ్యాఖ్యానిస్తూ కొందరు చెప్తారు, భకార బాహుళ్యంతో కానీ శబ్దోచ్చారణ చేస్తే గర్భవతులు భకార శబ్దం కానీ ఉచ్చరిస్తే వాళ్ళకిట సుఖప్రసవం అవుతుంది. అది ఏ విశేషం ఉందో చూడండి. ఇక్కడ ఇన్ని విశేషాలు ఉన్నాయి. మొత్తానికి శంభో అనే నామం అంత దివ్యమైనటువంటిది. మనలో వాయుశక్తులన్నింటినీ చక్కగా ప్రకంపింపజేసి మన లోపల అరిష్ట శక్తులను ఆవల తరమగలిగే శక్తి భగవంతుడిచ్చిన కంఠశంఖంతో పూరించగలిగే నాదం శంభోనాదం. అందుకే నమశంభవేచ మయోభవేచ నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ. ఇక్కడ మీకు మయోభవేచ మయస్కరాయచ పక్కన పెడదాం. శంభు శంకర చూద్దాం ఏమిటి దీనిలో ఉన్న అంతరార్థం. కొందరు శంభు అంటే శం అంటే సుఖము అని, మయహ అన్న సుఖమే అని, శంభు అంటే ఈ లోకపు సుఖములు ఇచ్చేవాడని, మయహ అంటే కైవల్య సుఖాన్ని ఇచ్చేవాడని అర్థాన్ని చెప్పారు. అది స్వీకరించవచ్చు. కానీ ఇంకొక భావాన్ని ఇందులో తీసుకోవచ్చు మనం. శంభు, భూ అంటే ఉత్పత్తి స్థానము అని అర్థం. అందుకే భూమి అని మనం అంటున్నాం. భూ అనేది ఉత్పత్తి స్థానము. శంభు
సుఖములకు శుభములకు ఎవడు ఉత్పత్తి స్థానమో అతడు శంభు. అన్ని సుఖాలు అన్ని శుభాలు ఆయన నుంచే కలుగుతున్నాయి మనకి, కనుక ఉత్పత్తి స్థానం ఆయన. అయితే ఆయన ఉత్పత్తి స్థానమై ఉన్నవాడే కాకుండా ఆ శుభమును విస్తరింపజేసి అందరికీ పంచగలిగేవాడు. అందుకే శంకర అని తర్వాత పేరు. శంకరోతి ఇది శంకర. శుభములను ఉత్పత్తి చేయువాడు ఆయనే, శుభములను కలిగించువాడు పంచువాడు ఆయనే. దీనికి మరొక భావన ఏం చేశారంటే, నేరుగా శుభములు ఇచ్చేవాడు గనక శంభు అన్నారు. శంకర అంటే తాను నేరుగా కనబడకపోయినా అప్రత్యక్షంగా శుభముల్ని ఇచ్చేవాడు గనక శంకర. శంకరా అని స్మరించిన వెంటనే ఆయన కనబడకపోయినా ఇంకో ద్వారానైనా తాను ఇవ్వదలుచుకున్నది ఇచ్చిగలట. తాను కనబడకుండానే ఈ ప్రకృతి శక్తుల ద్వారా శుభములను అందజేయవాడు గనక శంకర అని అర్థాన్ని చెప్పారు. అయితే ఇక్కడ శుభములు కలిగించువాడు, శుభములను ప్రసరింపజేయవాడు, శుభములను వివిధములైన శక్తుల ద్వారా అందించువాడు అని అర్థాన్ని మనం శంభు శంకర నామాలకి చెప్పుకుంటే, శుభాలు ఇచ్చేవాడు శుభాలు పుట్టించేవాడు ఆయనైతే శుభం ఎవరు? ఇది వెంటనే ప్రశ్న కదా మనకి. ఎవడైనా ఒకటి ప్రొడ్యూస్ చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే వాడికి ఎంతవరకు దాని మీద అధికారం ఉంటుందండి? వస్తువు ఉన్నంత వరకే. ఆ తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి అందరికీ ఇచ్చావు కదా నాకు ఇవ్వవా అంటే అయిపోయింది అనొచ్చు ఆయన. కానీ అలా అనడు. దేనిని ఇస్తున్నాడో అదే ఆయన, అది విశేషం. ఆ శుభమే ఆయన గనక శివాయ అని చెప్తున్నారు, అది విశేషం. నమ శివాయ. అయితే ఈయన శివం సరే, శుభమే. మరెవరైనా గొప్ప శివుడు ఉన్నాడా ఈయన కన్నా శుభస్వరూపుడు అంటే ఇంతకు మించి మరొక శుభము లేదు. అందుకే శివతరాయ, ఈయన్ని మించిన శుభము మరొకటి లేదు అని శివతరాయ అనేదంతా తేల్చేశాడు. అందుకు ఇక్కడ మూలమేమైంది? శివమే ఈయన అనేది తేల్చేశాడు. ఇక్కడ శంభు శంకర దగ్గర మీకు మయోభవేచ మయస్కరాయచ రెండు చూసుకోవాలి మీరు. అంటే మయోభూహు మయస్కర అని రెండు శబ్దములు ఇక్కడ. శంభు శుభములకు ఉత్పత్తి స్థానం ఎలాగో, మయములకు అంటే కైవల్య సుఖాదులకు కూడా ఈయనే ఉత్పత్తి స్థానం. వాటిని కలిగించువాడు కనుక మయస్కరుడు అని మనం అంటున్నాం. అసలు మయహ అనే మాట చాలా గొప్పది. ఇదే మనం తన్మయము అని వాడుతున్నామా లేదా? మయహ అంటే శుభములన్నీ కలుగుతూ ఉన్నా పాపం కొందరికి శుభములలో మయం కాని లక్షణం ఒకటి ఉంటుంది, అదో విశేషం. శుభంతో మయం చెందగలిగితేనే ఆనందం అండి. ఎన్ని శుభాలు కలుగుతున్నా కొందరు ముఖాలు దాపిరిగొట్టు ముఖాల్లాగే ఉంటాయి. ఇలాంటి వాళ్ళని భగవంతుడు కూడా సంతోషింపజేయలేడు. ఎందుకంటే అమ్మవారు ఎవరయ్యా అంటే ఉత్సాహం ఉల్లాసం అమ్మవారు. కొందరి దగ్గర ఎంత దరిద్రమున్నా ఎప్పుడూ ఉత్సాహంగా ఆనందంగా ఉంటారు. వాళ్ళు నిజంగా మయహ, ఆ ఆనందంతో తన్మయులై ఉంటారు. కొందరికి భగవంతుడు ఎన్నిస్తున్నా ఏదో కోల్పోయినట్టుంటారు. అలా కాకుండా ఆశంతో మయహ, మయత్వం పొందగలిగే అనుగ్రహం కూడా ఈశ్వరుడే ఇవ్వాలి మనకి. శుభములు ఇవ్వడమే కాకుండా శుభములు గుర్తించి తన్మయత్వం చెందగలిగే స్థితి ఇవ్వాలి. ఈ మయత్వం అనే దాన్ని మోక్షం అని ఎందుకు అన్నారంటే, తన్మయమే మోక్షం, మరేమిటో కాదు. తన్మయమే మోక్షం. తత్ అంటే పరబ్రహ్మ, దానితో మయత్వం కలిగిపోవాలి మనకి. మయత్వం అంటే మరొక దాని స్పర్శ లేకుండా దానితోనే కలిసిపోవడం తన్మయత్వం. అతడు తన్మయ స్థితిలో ఉన్నాడు, అలా వదిలేయండి అంటాం మనం. తన్మయుడైపోయాడంటే ప్రపంచం పట్టని స్థితికి వెళ్ళాడు. శం అనేటటువంటిది పరమేశ్వర స్వరూపమైతే దానితో తన్మయమైపోయడమే మయస్కరాయచ మయోభవేచ అంటే ఆ శుభస్వరూపుడైన పరమేశ్వరునితో మయత్వం చెందగలిగేలాగా అనుగ్రహించేవాడు ఆయన. అందుకే కైవల్య ప్రదాయి అని అర్థం చెప్పి అప్పుడు చెప్తున్నారండి, దివ్యమైన మహామంత్రాన్ని అక్కడ ఆవిష్కరిస్తున్నారు. నమ శివాయ. ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది మహామంత్రం. ఆ మహామంత్రాన్ని ఇవ్వడానికి ముందు వేదం ఇంత ఇంట్రడక్షన్ తీసుకుని నమస్తారాయ అని ప్రతిపాదించింది. అంటే ఇప్పుడు తాను చెప్పబోయేటటువంటి నమ శివాయ ఏదో అదే తారహ అని అక్కడ ముందే చెప్పేసింది. అంటే ఒక మోక్షకారక మంత్రాన్ని చెప్తున్నాను వినవయ్యా అంటోంది వేదమాత రుద్ర నమక మంత్రాల్లో. ఆ తారమే నమ శివాయ. ఇప్పుడు చెప్పబోయే పంచాక్షరి విద్యకే తారక మంత్రం అని పేరు. రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే అని మనకి శాస్త్రం చెప్తున్నది. రుద్రుడే తారక బ్రహ్మమును చెప్పువాడు అని అర్థం. అంటే రుద్ర నమకమే మనకు తారక బ్రహ్మమును తెలియజేస్తున్నది అని. అందుకు తారహ అంటే ఏమిటంటే పంచాక్షరీ పరా విద్య సతారా లింగ రూపిణి, ఇదే అర్థం అన్నమాట. తారా అంటే పంచాక్షరి అని అర్థం.
తార అంటే ఓంకారం అనే కాకుండా పంచాక్షరీ విద్యా స్వరూపుడైన వాడు. శివుడెవడు? పంచాక్షరీ స్వరూపుడు. పంచాక్షరి వేరు, పరమశివుడు వేరు కాదు. పంచాక్షరే పరమశివుడు. 5 అక్షరాలే ఈశ్వరుని యొక్క స్వరూపము. ఓంకార స్వరూపుడు పరమేశ్వరుడైతే ఆ ఓంకారం అకార ఉకార మకార బిందు నాదములుగా ఉంటే అదే నమ శివాయ అని 5 అక్షరములైంది. దానికి సంకేతంగా పరమేశ్వరుడు సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనే 5 ముఖములు ధరించి ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క అక్షరం చెప్పున్న పంచాక్షరిని బ్రహ్మదేవునికి సృష్టి ఆదిలో ఉపదేశం చేసినటువంటి వాడు. అందుకు తానే పంచాక్షరి విద్యను ఇవ్వగలిగాడు, ఇంకెవరూ ఇవ్వలేదు. అందుకే రుద్రహ తారక బ్రహ్మ వ్యాచష్టే, రుద్రుడే తారక బ్రహ్మమునిచ్చాడు కానీ ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఎందుకంటే రుద్రుడు శబ్దస్వరూపుడు. శబ్దస్వరూపుడైన ప్రణవస్వరూపుడైన పరమేశ్వరుడే నమశివాయగా వ్యక్తమయ్యాడు. అందుకే నమశివాయ అనే పంచాక్షరికి స్థూల ప్రణవము అని పేరు. ఓంకారానికి సూక్ష్మ ప్రణవము అని పేరు. ఓంకారం కేవల కైవల్య ఫలం మాత్రమే ఇవ్వగలదట. నమశివాయ మాత్రం ఇహము పరము కూడా ఇవ్వగలదట. అది విశేషం. అందుకే నమశివాయ అనే దాని గురించి చెప్తూ నాతస్తారకో మంత్ర తారకోయం పంచాక్షర అని అథర్వ శీర్షోపనిషత్తు మనకి చెప్తున్నటువంటిది. ఇదే తారక మంత్రమయ్యా. తారకోయం పంచాక్షర, ఈ 5 అక్షరములే పంచాక్షర విద్య. అందుకే స ఏకో రుద్ర స ఈశాన. ఈ పంచాక్షరి విద్యయే రుద్రస్వరూపం, ఇదే ఈశాన స్వరూపము అని వ్యాఖ్యానించి ఈ శివ అనేటువంటి దివ్య నామం గురించి అనేక అర్థాలు అనేక మార్లు చెప్పుకున్నాం గనక ఇప్పుడు ఎక్కువ విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వదిలేస్తే పాపం. అందుకు అవసరమైనంత వరకు కొన్నైనా చెప్పుకుంటాం. లేకపోతే శివనామం గురించి చెప్తూ ఉంటే ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు. ఆ 2 అక్షరాలు అంత దివ్యమైనటువంటిది. అందుకే ఆ శివ 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 ఎనరాదా, భవభయ బాధలను అణచుకోరాదా అన్నారు త్యాగరాజ స్వామి వారు. ఆ శివ అంటేనే చాలండి, అన్ని భవభయ బాధలు అణగిపోతాయి. అటువంటి దివ్యమైనటువంటి మంత్రం అది. అందుకే శివ అంటే శాంతిదాయకుడు అని అర్థం. శివం అనే శబ్దానికి ఉన్న అర్థములు శుభము, శుద్ధత, శాంతము, క్షేమము, విశ్రాంతి, భద్రము, కళ్యాణము, మోక్షము. ఇన్ని అర్థములు ఒక్క నామంలో దాచుకున్నాడు ఆయన. అందుకు శివ అని. సృష్టిలో మనమందరం కూడా శివమునే కోరుకుంటున్నాం. వాడు ఎవడవనేయండి, ఏ జాతి వాడవనేయండి, ఏ మతం వాడవనేయండి, చివరికి నోరు రాని జంతువు అవనేయండి, సృష్టిలో ఒక చైతన్యం ఉన్న ప్రతి వస్తువు కూడా ఏం కోరుకుంటుంది? శివాన్నే కోరుకుంటుంది. అంతకు తప్ప ఇంకేదైనా ఉందా చెప్పండి? లేదండి నేను డబ్బులు కోరుకుంటున్నానండి అని ఒకడు అంటాడు. డబ్బులు ఎందుకు? దానివల్ల మళ్ళీ శుభము సుఖము కావాలనే కదా. కనుక అల్టిమేట్ ఏమిటి? అన్నిటికీ పరమం ఏమిటి? శివమే. అందరూ కోరుకునేది శివమే, శుభమే. ఈ శుభము అనే దానికి ఎవడి స్థాయిలో వాడి నిర్వచనం ఉంటూ ఉంటుంది. పసిపిల్లవాడి స్థాయిలో వాడికి కావలసిన అప్పటి శుభం ఏదో ఉంటుంది. విద్యార్థికి విద్యే శుభము, ధనార్థికి ధనమే శుభము, క్షేమార్థికి క్షేమమే శుభము, జ్ఞానార్థికి జ్ఞానమే శుభము, కైవల్యార్థికి కైవల్యమే శివము. అందుకే ఎవరు ఏ శివం అనుకుంటున్నారో వారికి ఆ శివం ఇవ్వడానికే ఎవడున్నాడో వాడు శివుడు. అది విశేషం. ఎవరికి కావలసిన శివం వారికి ఇచ్చేవాడు. అంటే ఎవరు అడిగిన శివమే కాదు, ఎవడికి ఏ శివం అవసరమో వాడికి ఆ శివం ఇచ్చేవాడు శివుడు. అందుకే శివశబ్దానికి అర్థం ఏమిటయ్యా అని కృష్ణ పరమాత్మని ధర్మరాజు అడుగుతాడు మహాభారతంలో. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, శివమిచ్చన్ మనుష్యాణం తస్మాదేవ శివస్మృత. సర్వజీవులకు ఎప్పుడూ శుభము కలుగుగాక అనుకుంటూ ఉంటాడు ఆయన. అందుకు ఆయన పేరు శివుడు అన్నాడు. ఆయన స్వభావం శివుడు, అది విశేషం. స్వభావత శివుడు. ఆయన స్వభావం అండి శివత్వం అనేది. అది ఎలాగూ పంచదార దగ్గరికి వెళ్ళి తీపినివ్వా అని అడగాల. అది నోట్లో పెట్టుకుంటే అదే ఇస్తుంది. దాని స్వభావం తీపి. అలాగే పరమశివుడిని ఆశ్రయిస్తే శివం తప్ప మరేది ఇవ్వడు ఆయన. ఆయన ఇచ్చేదే శివం. మరి ఆయన ఘోరము అఘోరము అన్నారే అంటే ఆ రెండిటితోనే ఇచ్చేది శివమే. అది విశేషం. అందుకే నమశివాయ అనేది కీలకం, చాలా కీలకమైన మహామంత్రం. ఒక్కసారి భావించితే సృష్టిలో మన నమశివాయ అనొక మాట అంటే విశ్వమంతా వ్యాపించిన చైతన్యం శివమై మనకు దొరుకుతూ ఉంటుంది. ఎక్కడ కానివ్వండి, ఒక నదిలోకి వెళుతూ నమశివాయ నమస్కరించుకోండి, ఆ నది మీకు శివం చేస్తుంది, ఏ అరిష్టం లేకుండా.
సూర్యభగవాను చూసి శివాన్ని నమస్కరించుకోండి, ఆయన నుంచి కావాల్సిన శివమంతా వస్తుంది. అలా ప్రకృతిలో దేన్ని చూసినా శివ అనుకుంటే చాలు, ఘోరాత్మకమైన విశ్వ చైతన్యం మీకు శివమై పరిణమిస్తుంది. అందుకే సమస్త రుద్రమునకు సారం శివ అనేటటువంటి మాట. ఇంత రుద్రం ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఘోర రూపములతో అనేక ఆయుధములు పట్టుకున్నవో పరమేశ్వర, వీటన్నిటితో నువ్వు నాకు శివుడవు కా అంటున్నాం. మన గోల అది, మన ఘోష అది, మన వేదనది, మన వేదం అది. అందుకు శివమే మనకు కావాలి కనుక నమశివాయకు మించిన మంత్రం లేదయ్యా. అందుకు దీన్ని తారక మంత్రం అని చెప్పారు. ఇప్పుడు అర్థమైంది కదా అష్టమోనువాకం ఎందుకు గొప్పదైందో, ఎందుకు సరిగ్గా అనువాకం రాగానే గంట కొడుతున్నామో అందులో కూర్చుంది ఈ మహామంత్రం. నమశివాయ అనేటటువంటిది అక్కడ వచ్చి కూర్చుందనమాట. అందుకే తారకోయం పంచాక్షర అని నమస్తారాయ. ఈ పంచాక్షరి మంత్రాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వేదం ఎంత అందంగా మెట్లు వేసిందో చూడండి. తారహ చూపించి శంభవేచ మయోభవేచ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ అక్కడికి తీసుకుపోయింది. ఈ శం దాన్ని కలిగించి, దాన్ని పుట్టించి, దానితో తన్మయం చేయించగలిగేది ఈ శివం సుమ. దీన్ని మించేవేనా ఉందా అని మళ్ళీ పైకి వెళ్ళి చూస్తే మరి లేదు, ఇదే అల్టిమేట్ నమ శివాయ అని. ఇక్కడ ఈ తారక మంత్రం రుద్రుడు ఉపదేశిస్తాడు అంటే దీని గురించి కొంచెం వివరణ ఇవ్వాల్సి ఉన్నది. రుద్రస్థానము ఏది మనం చెప్పుకున్నాం, కాశీక్షేత్రం అని. మొదటి రోజు చెప్పుకున్న ప్రవచనాన్ని గుర్తు తెచ్చుకోండి. అవిముక్తోపాసన అని చెప్పాం. అవిముక్తోపాసన 3 విధములుగా ఉంటుందని. ఒకటి శబ్దరూప కాశీక్షేత్రం, 2 భూరూప కాశీక్షేత్రం, 2 అభ్యంతరమైన యోగరూప కాశీక్షేత్రం. అభ్యంతర యోగరూప కాశీక్షేత్రం భూమధ్యస్థానం. భూరూప కాశీక్షేత్రం అంటే గంగా నదీ తీరంలో ఉన్న వారణాసి. ఇక శబ్దరూప కాశీక్షేత్రం ఏదంటే రుద్రం అని చెప్పుకున్నాం. ఈ రుద్ర మంత్రములే కాశీక్షేత్రము అని చెప్పుకున్నాం. ఇలాంటి కాశీక్షేత్రంలో మన విశ్వనాథ జ్యోతిర్లింగం ఎలా ఉందో ఈ రుద్రరూప కాశీక్షేత్రంలో నమశివాయ అనే పంచాక్షరాలు, అది విశేషం. ఆ నమశివాయ అనే పంచాక్షర యొక్క వెలుగే ఈ రుద్రమంత్రములన్నీ కూడా. అందుకు నమశివాయ అనేటువంటి మహామంత్రం. ఆ కాశీక్షేత్రంలో మరణిస్తే రుద్రుడు కుడి చెవిలో మంత్రాన్ని ఉపదేశిస్తాట. అప్పుడు ఆ మరణావస్థలో ఉన్నటువంటి ఆ జీవుడి సూక్ష్మ శరీరపు గ్రంథులని అమ్మవారు విప్పుతూ ఉంటే పసపు పయ్యద వీచు అచలాధిపతి కూర్మి ఆడుబిడ్డ, సాక్షాత్ ఆ పార్వతీదేవి ఆ మృతుడైన ఆ జీవుడికి ఆ సంధ్యవస్థలో ఆ తల్లి పసపు పయ్యద వీచు, ఆ మరణించిన వాడికి ఆయాసం లేకుండా తన పయ్యదతో వీస్తూ ఉంటుంది గాలి తగిలేలాక. ఇక వాడికి చల్లదనం కలిగించడానికి భాగీరథి జలములని శీకరాసారంబు చిలుకు డుంఠి, ఆ డుంటి గణపతి తొండంతో నీళ్లు జల్లుతూ ఉంటాడట వాడికి వేదన కలగకుండా. అయితే మరణావస్థలో ఎంత వేగం ఆ జీవుడు బయటకు వస్తాడా, వీడిని తమతో పాటు తీసుకుపోదామని భూత ప్రేత పిశాచాలన్నీ తిరుగుతుంటాయి. వాటి జోలి వీటి వైపు రాకుండా అక్కడ తీవ్రంగా ఉన్నటువంటి భైరవుడు వచ్చి ఆయన భస్మరేఖ దిద్దుతాట. ఆ భస్మరేఖ చూస్తే చాలు భూత ప్రేతాలన్నీ దూరం పోతూ ఉంటాయి. అలాంటి వాడి వద్దకు వచ్చి సాక్షాత్ ఆ రుద్రుడే ఎడమ చేతి త్రిశూలాన్ని పట్టుకుని కుడి చేతితో వాడి తలను ఎత్తి ఆ కుడి చెవిలో తారక బ్రహ్మాన్ని ఉపదేశిస్తాడట గురువై. సాధారణంగా మనకు లోకంలో ఎవరైనా గురువు ఉపదేశిస్తే దాన్ని మనం జపం చేసి సిద్ధి పొందాలి. కానీ పరమేశ్వరుడు చెవులో చెప్పడం ఏంటి జీవుడికి కైవల్యం వచ్చేస్తుంది. అది విశేషం, అది రుద్రుడు చేసే విషయం. అందుకే రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే. ఇది కాశీక్షేత్రంలో మరణించితే చాలు జరిగిపోతుంది. అలాగే ఎవరు భ్రూమధ్యమునందు దృష్టి ఉండగా దేహాన్ని చాలిస్తారో వారికి ఇదే స్థితి లభిస్తుంది. అలాగే ఎవరు నిత్యం రుద్రాధ్యాయం చేస్తూ ఉంటారో వారికి ఇదే స్థితి లభిస్తుంది. అందుకే ఈ రుద్రాధ్యాయంలో మనకు ఆయన ఉపదేశించే మహామంత్రం తారక మంత్రం. దీని గురించి మనకి వేదం ఈ విషయం చెప్తూ ఉంటే అనేక మంది తారక మంత్రం చెప్తాడంటే శివుడు వాళ్ళ చెవిలో రామమంత్రం చెప్తారు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. తులసీదాసుల వారు కూడా అదే రాశారు. కానీ శివుడు రామమంత్రమే చెప్తాడని మాత్రం లేదు అక్కడ. ఆయన ఏం చెప్తాడో మనకు తెలిసిపోతే ఆయన చెప్పడం ఎందుకంటే. ఇక్కడ విశేషం ఏంటంటే అలాగని రామమంత్రం కాదని కూడా కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి. మనకు తారక మంత్రాలు ఏవి అంటే అష్టాక్షరి, ద్వాదశాక్షరి, శ్రీరామ మంత్రం, పంచాక్షరి, ఇవన్నీ తారక మంత్రములే.
అవి ఆయా జీవుడి యొక్క యోగ్యత బట్టి ఆయా మంత్రములను ఉపదేశించి అందరూ వెళ్ళేది ఆ పరబ్రహ్మం వద్దకి. ఏ దైవమైనా శివం కానిది మనకి లాభం లేదని నిన్ననే చెప్పుకున్నాం. అందుకు చిట్ట చివరికి వెళ్ళే చోటు శివమే. అందుకు ఆ జీవుడి యొక్క అవస్థ బట్టి పరమేశ్వరుడు వాడికి ఏది చెప్తే వాడు కైవల్యాన్ని పొందుతాడో అది చెప్తాడు. ఏది చెప్పాలన్నా శబ్ద బ్రహ్మస్వరూపుడైన ప్రణవస్వరూపుడైన రుద్రుడే చెప్పాలి. అది దానిలో ఉన్న అంతరర్థం. అందుకే తారక మంత్రం అంటే కేవల రామమే అనుకోవద్దు. రామము కూడా తారక మంత్రమే. దాని ద్వారా తరింపవలసిన జీవుడు గారు చెప్తాడు. ఇలాగ అన్వయించుకోవాలి శాస్త్రమల్ని. అంతేగాని తారక మంత్రం రామము కాదు అంటే మహాపాపం. శివుడు ఒప్పుకోడు. ముందు ఆయనకు చాలా ఇష్టం రామ తారక మంత్రం అంటే, ఆయనకు ఉపదేష్ట. అందుకు శివమేదో రామమదే. రామము అంటే సౌందర్యం, ఆనందమని. శివుడంటే శాశ్వత శుభస్వరూపుడు, మంగళస్వరూపుడు, కైవల్య స్వరూపుడు. కైవల్యమే అందం, కైవల్యమే ఆనందం. అదే సచ్చిదానందం. ఆ బ్రహ్మమే రామము, ఆ బ్రహ్మమే నారాయణం, ఆ బ్రహ్మమే శివం. అందుకే శాశ్వతగుం శివం అచ్యుతం అని వేదం చెప్పింది. వేదానికి పాపం శివుడన్నా అచ్యుతుడన్నా ఒక్కటే అని అర్థం. దేవాయతే నమః నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః.